బ్యాక్ టు న్యూస్. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూముల వేలంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం రాజుకుంది. 50 కోట్ల కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే తడిబట్టలతో అమ్మవారి ముందు ప్రమాణం ఆరోపణలు బయటపెట్టాలని అధికార కాంగ్రెస్ వర్గం డిమాండ్ చేస్తుంది. దీంతో కుడా చైర్మన్ వెంకట్రామరెడ్డి, మాజీ చైర్మన్ మరి యాదవరెడ్డి మధ్య మాటల యుద్ధం రాజుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మాజీ కుడా చైర్మన్ మరి యాదవరెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. కుడా వేలంపాటల్లో అవినీతి జరిగిందని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పలు ఆరోపణలు చేశారు. దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే తెలంగాణ ఇంద్రకీలాద్రి అయినటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయానికి తడిబట్ట తానాలతో వచ్చి ప్రమాణం చేయాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు సవాల్ విశారు. కూడా మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి మర్రి యాదవరెడ్డి నేతృత్వం లోపల పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి రావడంతో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. మరోవైపు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి, అదేవిధంగా ప్రస్తుతం కూడా చైర్మన్ గా ఉన్నటువంటి ఇనుగాల వెంకట్రామరెడ్డి కూడా ఈ సవాల్ను ప్రతి సవాల్గా స్వీకరించడంతో ఇక్కడ భద్రకాళి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనకు బీఆర్ఎస్ నేతలు చెప్పండి, అంటే దేవాలయాలను వేదికగా చేసుకోవడం, రాజకీయంగా సృష్టించడం మీకు ఎట్లా కరెక్ట్ అనిపిస్తుంది? మేము ఎందుకంటే కుడాల 21వ తారీఖు జరిగిన అవినీతిపై మేము క్వశ్చన్ చేసినాం. ఎందుకంటే అక్కడ ఫ్లాట్లు వాస్తవంగా అక్కడ ప్రైమ్ ఏరియా అని అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు కుడా చైర్మన్ గారు దాన్ని కాపాడుకోనికి ఒక ఫెన్సింగ్ చేసి దాన్ని గేట్ పెట్టి ఒక వాచ్మెన్ కూడా పెట్టడం జరిగింది. అలాంటి భూమిని అప్పనంగా ఒక రియల్ ఎస్టేట్ మాఫియాతోని కుమ్మక్కయ్యి నాయన్ రాజేందర్ రెడ్డి అదే విధంగా కుడా చైర్మన్ ఇద్దరు ఏ విధంగా వాళ్లకు 1,50,000 మీకు కూడా తెలుసు, ప్రెస్ మిత్రులకు కూడా తెలుసు, మీ కూతవేడు దూరంలో ఉంటుంది. అక్కడ 1,70,000కు సంబంధించిన ప్రాపర్టీని 60,000 ఎట్లా చెప్తారు? అందులో మీరు కుమ్మక్కైన్లో ఏదైతే బిపిన్ రెడ్డి అనే వ్యక్తిని పంపించి అక్కడ టెండర్లో పాల్గొనేయకుండా వాళ్ళని భయపట్టిస్తే వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళ దగ్గర పోవడం జరిగింది. ఏదైతే 3%, 4% ఏదైతే వీళ్ళు కమిషన్ ఇస్తున్నారో, కమిషన్ అడిగితే మీరు ఇది ఎవ్వరు అనుకుంటున్నారు, నాయన్ రాజేంద్ర రెడ్డి ఉన్నది అవసరమైతే నాయన్ రాజేంద్ర అడుగు ఇప్పుడు వచ్చి ఒట్టేయమని చెప్తున్నారు. నాయన్ రాజేంద్ర రెడ్డిని కానీ లేకపోతే ఇది కుడా చైర్మన్ కానీ మాజీ కుడా చైర్మన్ గారు సవాల్ విచ్చడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి తడిబట్టలతోని కూడా ఏదైతే టెండర్ లో అవినీతి జరిగింది, అవినీతి పైన మీరు అవినీతి జరగలేదని మీరు ఒట్టేస్తారని చెప్పడం. మీకు గుడిలోకి వెళ్తుంటే స్నానం చేసి గుడిలోకి వెళ్ళిపోతుంటే వాస్తవంగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ప్రజాపాలన ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నించవచ్చున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది ఏంది? ఇప్పుడు ఇక్కడ నన్ను అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయవలసిన అవసరం ఏదైతే ప్రజాస్వామ్యంలో ఏదైతే పాలక పక్షానికి ఉంటుంది. మేము దోపిడి దుర్మార్గులు రియల్ ఎస్టేట్ మాఫియాతోని వాస్తవంగా ఏకమైన ఈ దుర్మార్గుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. వీళ్ళ మీద ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఈ ప్రభుత్వం వీళ్ళదే ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద విచారణ చేపట్టాల్సిందే. ఈ ఏది కూడా ఎవరిని కూడా ఆపలేదు, ప్రశ్నించడం ఏ రోజు కూడా ఆగదు. ఎందుకు అవినీతి జరిగింది అనుకుంటారా? ఎందుకు వచ్చారు? కుడాలో జరిగిన అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. కుడా చైర్మన్ గారు సవాల్ విసిరారు ఈ రోజు. మరి ఈ రాజేంద్ర రెడ్డి గారు ఎందుకు రావట్లేదు? కుడా చైర్మన్ ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఎందుకు రావట్లేదు? నిరూపించుకోవచ్చు కదా, అది వాళ్ళు చేసింది న్యాయమైనప్పుడు నిరూపించుకోవాలి కదా. మేము ఒకటి సవాల్ విసిరామండి, దాని జవాబు ఇవ్వవలసిందే కదండి. మేము మా వల్ల అన్యాయం జరగలేదని మేము సవాల్ విసిరినప్పుడు వాళ్ళు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు భయపడి రాలేదు. రాక ఈ రోజు మేము గుడి దగ్గర ఎక్కడైనా కానీ మనకు గుడి ఒక రక్షణ ఉంటుందండి. గుడి దగ్గరకు వచ్చి అమ్మవారి దగ్గర తడిబట్టలతోటి మేము ప్రమాణం చేస్తాము. మీరు దానికి జవాబు ఇస్తారా అని మేము ఒక సవాల్ చేసిండు కుడా చైర్మన్, మాజీ కుడా చైర్మన్ గారు. చేసినప్పుడు వీళ్ళు నిజంగా వాళ్ళు ఎలాంటి ఆరోపణలు చేయకుండా వాళ్ళు నిజంగా న్యాయంగా ఉంటో లేదు ఉంటే ఇదే గుడి కాడికి వచ్చి మాకు సవాల్కు జవాబు ఇవ్వాలి. ఇది మొత్తంగా కూడా కుడాకు సంబంధించినటువంటి వేలంపాట లోపల అవినీతి జరిగిందని చెప్పి సవాల్ చేస్తే దానికి జవాబు ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు భద్రకాళి ఆలయం వద్ద ఆందోళన వ్యక్తం చేయడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 TV వరంగల్.